It's a very big achievement in my life. Now I am feeling like that only. ఈరోజు చాలా స్పెషల్ డే అనమాట నా లైఫ్లో. మీ అందరి సపోర్ట్ కనుక నాకు ఉంది. సో మాటలు రావడం లేదబ్బా అసలు. ఈసారి ఈ 30 days ఛాలెంజ్లో నేను కొత్తగా అనిపించిన 30 days. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఏపీ బాయ్ ఇన్ కర్ణాటక. ఈరోజు చాలా స్పెషల్ డే అనమాట నా లైఫ్లో. ఎందుకంటే కనుక 30 days ఛాలెంజ్లో ఈరోజు లాస్ట్ డే అనమాట. ఈరోజు 30 day. డే 1 నుంచి 30 days ప్రతి ఒక్క రోజు వీడియో చేయాలా, వీడియో అప్లోడ్ చేయాలా అని చెప్పేసి నాకు కష్టం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఏపీ బాయ్ ఇన్ కర్ణాటక. Guys, welcome back to the new video. Everybody in Kannada. Hello guys, welcome back to the new video. Everybody in Kannada. Welcome back to the new video. Everybody in Kannada. Hello guys, welcome back to the new video. Everybody in Kannada. Hello guys, welcome back to the new video. Everybody in Kannada. Hello guys, welcome back to the new video. Everybody in Kannada. Guys, welcome back to the new video. Everybody in Kannada. Hello guys, welcome back to the new video. Everybody in Kannada. Welcome back to the new video. Everybody in Kannada. Hello guys, welcome back to the new video. Everybody in Kannada is here. Hello guys, welcome back to the new video. Everybody in Kannada. Hello guys, welcome back to the new video. Everybody in Kannada. Welcome back to the new video. Everybody in Kannada is here. Hello guys, welcome back to the new video. Today's challenge లో నాకు బాగా అర్థమైంది ఏంటంటే, ఒక్కసారి ఇక్కడ ఫిక్స్ అయిపోయి చెయ్యాలని చెప్పి అనుకుంటే కనుక అది ఎంత కష్టమైనా కానీ ఏమైనా కానీ 30 days ఛాలెంజ్లో 30 days నేను ఫుల్ కంప్లీట్ చేశాను అనమాట ఈ 30 days ఛాలెంజ్. సో నా మైండ్ సెట్కు నా మీద నాకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రౌడ్గా అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఇట్స్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్. నౌ ఐఎమ్ ఫీలింగ్ లైక్ దట్ ఓన్లీ. ఎఫెక్ట్ నాకు తెలుసు, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. నార్మల్గా నా వీడియో కెమెరా క్లారిటీ లేదు, లేదంటే కనుక నేను మాట్లాడే మాటలు బాగాలేవు, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అది ఇది అని చెప్పేసి చాలా నేను కానీ తెలుసుకున్నాను అనమాట. సో కాబట్టి ఈసారి ఈ 30 days ఛాలెంజ్లో నేను కొత్తగా అనిపించిన 30 days ఛాలెంజ్ అనేది ఖచ్చితంగా మనము రీచ్ అయ్యడం అయితే కనుక ఇంతగా చాలా అచీవ్మెంట్ అనమాట. సో కాబట్టి లైఫ్లో ఇలానే చాలా ఛాలెంజెస్ తీసుకొని ఇలానే ముందుకు పోవాలని చెప్పి నేను అనుకుంటాను. సో కాబట్టి లైఫ్లో మనం తిరిగి ఒకటి ఛాలెంజ్ చేసిన తర్వాత అది ఎలాగైనా సరే ఏమైనా సరే ఆ ఛాలెంజ్ మీద మనము మాట మీద నిలబడాలి. సో ఈ 30 days ఛాలెంజ్లో నేను మాట మీద నిలబడినా, ప్రతి ఒక్క రోజు వీడియో అప్లోడ్ చేసిన. దానికి మీరందరూ నా వీడియోస్ చూసి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ గైస్. సో నా ఈ ప్రయత్నంలో నా ఆఫీస్ వాళ్ళు, లేదంటే నా ఫ్రెండ్ భాస్కర్, నా రూమ్మేట్ బిడ్జేషు, ఆసిఫ్, లక్కన్ సార్, దయా సార్, అభిలాష్, వీళ్ళందరి సపోర్ట్ కనుక నాకు ఉంది. సో కాబట్టి మీ అందరి సపోర్ట్ కనుక నాకు ఉంది. సో మాటలు రావడం లేదబ్బా అసలు. 30 days ఛాలెంజ్లో నేను డే 1 నుంచి స్టార్ట్ చేసి ఇప్పటికీ 30 days ఒక్కరోజు కనుక నేను వదిలిపెట్టకుండా 30 days ఛాలెంజ్ పూర్తిగా కంప్లీట్ చేశానంటే దానికి మీరు నా వీడియోస్ చూడడం, నాకు ఇంకా నా సబ్స్క్రైబర్లకు మంచి కంటెంట్ ఇవ్వాలా, మంచి ఎఫెక్ట్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటాను. సో కాబట్టి ఈ మంత్లో తిరిగి నేను iPhone 17 తీసుకోవాలని చెప్పి అనుకుంటాను. సో కాబట్టి మీకు నా తరపున నా 100% ఇచ్చేదానికి మీకు నా డైలీ బ్లాగ్స్ కింద ప్రతిరోజు నేను అప్లోడ్ చేస్తాను ఈ వీడియోస్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నథింగ్ టు వరీ, ఎందుకంటే మన వీడియో అంత ఎఫెక్ట్గా లేకపోతే అది మీ తప్పు కాదు, నా తప్పే. సో కాబట్టి మీకు నేను నా తరపు నుంచి ది బెస్ట్ ఇవ్వాలని చెప్పి మీకు ఎప్పుడు అనుకుంటాను. సో కంప్లీటెడ్ ఫైనల్లీ 30 days ఛాలెంజ్ సక్సెస్ఫుల్లీ. సో మీరు ఇంకా నన్ను ఆదరించండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.